Congress-led, Revant Reddy-led government. And once this land was given to this Hyderabad Central University, it was said that whichever part of the land is going to be used by the government, it will be used for only educational purpose. But now what we can see is that it is totally being used for commercial purpose. So the student community of this campus will not tolerate this, and will work for this, will strike till our last breath for saving the land of HCU. Right now, we are coming from the East Campus where this destruction have been happened. We went there, police have been lathi charged all the students who have been there, and we strike there. We fought there. Students as well as and teachers have been went there. Teachers went there. They saw what is happening on the East Campus. Trees are cutting down. So many things are happening. They came back. Now we are going to fight. We are starting our sit-in protest for the day 3. ఇప్పుడు మా భూములు మేము అడుగుతున్నాం. మేము మా భూములు మేము అడుగుతున్నాము. లేడీస్ మీద కూడా లాఠీ చార్జ్ ఏంటి? లేడీస్ మీద లాఠీ చార్జ్ ఎలా చేస్తారని మేము ఈరోజు అడుగుతున్నాం మిమ్మల్ని. అనేక జింకలు ఉన్నాయి, అనేక రకమైన రకమైన చాలా స్పీషీస్ ఉన్నాయి. మా ఈ 400 ఎకరాల్లో ఈ 400 ఎకరాలు ఎవరిది కాదు, ఇది మాది. మా భూములు మేము అడగడానికి వస్తే ఆడపిల్లని కూడా చూడకుండా వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తున్నారు. మీకు ఎవరు ఇచ్చారో హక్కు లాఠీ చార్జ్ చేయడానికి ఆడపిల్లల మీద? ఎవరేం అడగలనుకుంటున్నారా? స్టూడెంట్స్ యూనియన్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? స్టూడెంట్స్ మేము ఉన్నాం, ఏబీవీపీ ఉంది, ఇక్కడ ప్రశ్నించడానికే ఉన్నాం. మేము ఈ యుద్ధం ఆపము. మీరు మీ డెసిషన్ ని హాల్ చేసుకునే వరకు మేము ఈ యుద్ధాన్ని అయితే ఆపము. నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. రేవంత్ రెడ్డి గారికి మరీ చెప్తున్నాము, మీరు వచ్చారు, మా భూముల్ని చూశారు, ఫుట్బాల్ ఆడడానికి వచ్చారు, గుంటనక్కలాగా మీరు గుంటనక్కలాగా మా పొలాల్ని, మా 400 ఏకర్స్ ని మీరు తీసుకెళ్లిపోతున్నారు. ఇది అయితే అస్సలు మంచిది కాదు. ముందే చెప్తున్నాం మీకైతే. మేము అసలు ఆడపిల్లల మీద స్టూడెంట్స్ అనుకుంటున్నారా, దొంగలు అనుకుంటున్నారు? మేము ఇక్కడ చదవడానికి వచ్చాం. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మేము స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చాము. వేరే రాష్ట్రాల వాళ్ళందరూ ఎందుకండి బీఆర్ఎస్ ప్రభుత్వానికో దేనికో పేటీఎం బ్యాచ్ లాగా మేము ఎందుకంటే వెళ్తాము? నోటికి వచ్చినట్టు స్టూడెంట్స్ మీద ఏమంటారు? నోటికి వచ్చినట్టు అరిస్తే మేము మాత్రం ఊరుకొని చెప్తున్నాము. మాకు మా 400 ఎకరాల భూమి కావాలి. మీరు ఈ ఫారెస్ట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి మీరు ఏ డెవలప్మెంట్ తీసుకురావాలనుకుంటున్నారో ఏ ప్రపంచానికి అర్థం అవట్లేదు. ఇది ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇష్యూ కాదు, తెలంగాణ ఇష్యూ మాత్రమే కాదు, ఇది హోల్ నేషన్ ఇష్యూ. We want everyone to share all this news throughout India. We want to amplify our problem. We have to amplify our voice. We have to make this a national issue and hold this decision. Thank you so much. ఎకరాలు ఉన్నాయి, అది ఎక్కడుంది? దాని ఏలియేషన్ ఎక్కడుంది? వాళ్ళు రేపు వచ్చి ఇదే మా 400 ఎకరాలు అనొచ్చు. ఎక్కడ? అది మాకు కావాలి. ఇంకొకటి ఏంటిదంటే, మా నాయకులను కొంతమందిని అరెస్ట్ చేశారు. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళని అరెస్ట్ చేశారు. మొన్న మేము అడగడానికి పోయిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టి సాయంత్రం వరకు వదిలేసి కొంతమందిని లోపల పెట్టుకున్నారు. సో వాళ్ళని రిలీజ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, అసలు పోలీసులు లోపలికి ఎలా వస్తున్నారు? మీడియాకి లోపలికి ఎందుకు అలవలేదు? ఈ డోర్ పెట్టడం ఏంది? అసలు మీరు లోపలికి రాకుండా ఉండడం ఏంటి? అలా ఎలా అంటారు? లోపల ఉన్న మాకు తెలుసు మేమేంటనేది. అండ్ ఇక్కడ ఎక్కడైతే అడవి లెక్క ఉందో దాన్నే వీళ్ళు నరికేస్తున్నారు. అసలు హైదరాబాద్ కి ఇదొక పెద్ద ఫారెస్ట్. సో లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. సో దీన్నే ఇప్పుడు నరికేస్తే హైదరాబాద్ కి ఆక్సిజన్ ఎట్లా పోతుంది? సో ప్రజలందరూ బతికేది ఆక్సిజన్ మీదనే బతుకుతారు. సో ఇది ఇక్కడ ఇది కూల కొడితే వీళ్ళు ఎక్కడ బతుకుతారు? మీ అందరికి తెలుసు, అడవిని కూల కొట్టిననుకో ఆ లోపల ఉన్న జీవరాశులందరూ ఊర్లో మీకు వస్తారు. సో ఇక్కడ ఇప్పుడు మాకు అడవి మీద వీళ్ళందరూ నరికేశారనుకో, అక్కడ ఉండే పాములు, జింకలు, నెమలులు, ఇంకా మిగతా జీవరాశులన్నీ ఇవన్నీ మా హాస్టల్ మీదకి, మా డిపార్ట్మెంట్లోకి వస్తాయి. వాళ్ళకి మాకు హార్మ్ అవి. సో మాకు నష్టము, వాళ్ళకి నష్టము. ఇక్కడ కొన్ని జింకలు, నెమలులు కూడా చనిపోయాయి. నిన్న మా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. సో ఫేక్ వీడియోలు ఎలా తీసినాయి మేమే. మాకు స్టూడెంట్స్ తెలుసు. అదే అంటున్నా కదా, గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, లోపలికి వచ్చి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది. లోపలికి రమ్మనండి, ఇక్కడికి వచ్చి మాట్లాడమనండి. బయట ఉండి వాళ్ళు చెప్తారు. సో మేము ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. జింకలు చనిపోయాయి, నిన్న ఒక నెమలి చనిపోయింది, ఒక బ్యాట్ చనిపోయింది. సో ఇవన్నీ చనిపోతున్నాయి. వాళ్ళు చూడకుండా తవ్వేస్తున్నారు, తవ్వకాలు మొదలు పెట్టారు. సో ఇవన్నీ ఇక్కడ
అంటే మన ఆర్గానిక్ గా పెరిగిన ఒక రాక్ ఉన్నది, ఆ రాక్ ని కూడా కొడుతున్నారు. ఒక లేక్ ఉంది, పికాక్ లేక్ అని, సో దాన్ని కూడా వాళ్ళు మొత్తం కంప్లీట్ గా వాళ్ళు డిస్మాలిష్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేయడం వల్ల నష్టం ఎవరికి? మన నేచర్ కి నష్టం. మాకేం లేదు, మేము కొన్ని సంవత్సరాలు చదువుకుని కలిసి వెళ్ళిపోతాము. మా ఫ్యూచర్ లో వచ్చే ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీ కొడుకులు కావచ్చు, వాళ్ళ పోలీసుల కొడుకులు కావచ్చు, వాళ్ళు కూడా ఇక్కడికే చదువుకోవాలి. సో వాళ్ళకు కూడా ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. సో ఈ ఎన్విరాన్మెంట్ వీళ్ళు కొలగొడుతుంది సార్. నాకు ఇప్పటికి కూడా ప్రూఫ్ ఉంది. హైకోర్టు ఇచ్చిన స్టే ప్రకారము అందులో ఒక క్లాజ్ ఉన్నది. దాన్ని ఏంటిదంటే కరెక్ట్ గా మనము అకాడమిక్స్ కి మాత్రమే వాడాలి ఆ ల్యాండ్ ని. కానీ వీళ్ళు ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు. సో ఐటీ డెవలప్మెంట్ ఎలా వాడతారు? దాన్ని అకాడమిక్స్ కంటే వాడాలి. అంటే ఎలాంటిదంటే ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ, లేదంటే ఏదైనా మాకు చదువు ఇచ్చేది కానీ దానికోసం వాడాలి. ఐటీ పార్క్ డెవలప్ చేస్తున్నారు. మీ అందరికి తెలుసు హైదరాబాద్ లో ఇప్పటికి చాలా ఐటీ పార్క్ డెవలప్ అవుతుందని. సో వేరే దగ్గర చేయొచ్చు కదా, ఇక్కడనే ఎందుకు? ఎందుకంటే ఒక్క ఎకరానికి చాలా వాల్యూ ఉంది ఇక్కడ. సో దాన్ని అమ్మకం పెడితే వీళ్ళకి చాలా డబ్బు వస్తుంది, అందుకని పెడుతున్నారు. సో ఇది మా డిమాండ్. हम लोग प्रोटेस्ट करने गए थे पीसफुल ईस्ट कैंपस में, हमको वहाँ पे रोका गया, लाठी चार्ज किया गया और हमारे ऊपर यहाँ पे एक लाठी लगी। आप देख सकते हैं ऑलरेडी बहुत दर्द कर रहा है और जैसे जैसे धूप बढ़ रही है वैसे वैसे दर्द कर रहा है। बहुत सहनशील हो गया है। ऐसे प्रोटेस्ट का, ऐसे गवर्नमेंट का हम कड़ा निंदा करते हैं। ये हमारी सेंट्रल यूनिवर्सिटी ऑफ हैदराबाद है जिसपे स्टेट गवर्नमेंट पुलिस भेज कर लड़कों को मारी जा रही है। क्या करें हम लोग, बेबस हैं, क्या करें हम लोग, बहुत अत्याचार हो रहा है।